హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెట్ కిచెన్. దీపావళి పండగకు ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. చుర్మా లడ్డు అని అంటారు. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యము, ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మధ్యలో చెప్పే టిప్స్ని మిస్ కాకుండా ఉంటారు. ఇందుకోసము 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇది కొనుక్కున్నదైనా సరే, లేదా మీరు మిల్లులో పట్టించుకున్న పిండినైనా యూస్ చేసుకోవచ్చు. పావు కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తము పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి ప్లేస్లో డాల్డాని కూడా వాడుకోవచ్చు. కొద్దిగా పిండిని తీసుకొని నొక్కామంటే ముద్దలాగా రావాలి. ఇలా రాలేదు అంటే మరొక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్ డోను ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రాజస్థాన్, గుజరాత్ వైపు చేసుకునే ఫేమస్ లడ్డు రెసిపీ. బొంబాయి రవ్వ యూస్ చేసి చేస్తారు, శనగపిండితో కూడా చేస్తారండి. చాలా వెరైటీస్గా ఉంటుంది. నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా పండగకి ప్రిపేర్ చేసుకుంటారు. డో అయితే ప్రిపేర్ అయిపోయింది. మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. టైం లేదు అంటే 2 మినిట్స్ పాటు బాగా మర్దన చేసి వెంటనే కూడా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసి పిరికిడి ముద్దలను ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. పిరికిడి ముద్దలను మరీ చిన్నగా చేసుకోకూడదు. ఆయిల్లో వేసినప్పుడు క్రిస్పీగా వేగిపోయి లడ్డు అనేది అంత టేస్ట్గా రాదు. ఎంత సైజులో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిండి మొత్తంను ఇదే విధంగా పిరికిడి ముద్దలను చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ కాకూడదు. మీడియం హీట్గా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిడికడి ముద్దలను వేసుకొని ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకుండా కాసేపటి తర్వాత టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం నెయ్యిలో వేయించుకున్నారంటే లడ్డు అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఆయిల్ని యూస్ చేస్తున్నట్లయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూస్ చేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేశాను. కాలిపోయిన పిరికిడి ముద్దలను జాలీలో తీసి పక్కన ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేపుకొని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి కాలడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది. దగ్గరే ఉండి వేయించుకోవాల్సిన అవసరం లేదు. వంట చేసుకుంటాకు చేసుకోవచ్చు, లేదా వేరే పనులు చేసుకుంటా మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవచ్చు. అలసట లేకుండా ఎక్కువ క్వాంటిటీలో లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ కాల్చుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాదాపుగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్సీ పెట్టకూడదు, రవ్వగా ఉండాలి. ఒక్కసారిగా రాలేదు, నేను కూడా 2 టైమ్స్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న పొడిని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 5 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిలోనే పిరికిడి ముద్దలను వేయించిన వాళ్ళు ఇప్పుడు 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలను వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనికి ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్సే యూస్ చేయాలని కాదు, గుమ్మడికాయ విత్తనాలు కానీ, వాటర్ మెలన్ సీడ్స్ కానీ, ఇంకా మీకు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు.
ఇదే కడాయిలో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరగనివ్వాలి. కొంచెం లడ్డు స్వీట్గా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు 2 కప్పుల వరకు వేసుకోండి. పాకం రావాల్సిన పని లేదు, బెల్లం కరిగితే చాలు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలా చేసి అందరినీ సర్ప్రైజ్ చేయొచ్చండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. బెల్లం అయితే కరిగిపోయింది. స్టవ్ పై నుంచి దించేసి వెంటనే మిక్సీ పట్టుకున్న పౌడర్లోనికి వేసుకోవాలి. 1 స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకొని స్పాచులాతో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలి. 1 స్పూను గసగసాలను వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్లను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలని కట్టేసుకోవాలి. ఇలా చేసుకొని చల్లారిన తర్వాత ఎయిట్ బాక్స్లో ఈజీగా 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. లడ్డూను చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. చూస్తుంటే కాదు, తిన్న తర్వాత కూడా మరీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫస్ట్ డే తిన్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో 10వ రోజు తిన్నప్పుడు కూడా అదే టేస్టే ఉంటుంది. ఎలాంటి చేంజ్ ఉండదు. ఇంట్లో జరిగే పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకోకుండా హెల్తీగా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, ఈ దీపావళికి ఇలా స్వీట్లని ప్రిపేర్ చేసేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ కావాలన్నా, స్వీట్ రెసిపీస్ కావాలన్నా నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక లడ్డును కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.